డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. డబ్బు లేకుండా రాజకీయాలు చేయాలని తానెప్పుడు చెప్పలేదన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పవన్ ఇంతకాలం కాకమ్మ కబుర్లు చెప్పారని, ఇప్పుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఓట్లు కొనాలని జనసేన శ్రేణులకు పవన్ లైసెన్స్ ఇచ్చారంటూ విమర్శించారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని నేను చెప్పి అలసిపోయాను. నేను ఎప్పుడు చెప్పలేదు బాబు, జీరో బడ్జెట్ డబ్బులు లేకుండా రాజకీయం చేయాలని నేను ఏ రోజున చెప్పలేదు. ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రోజున 45 లక్షలు పెంచింది ఖర్చు. డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. ఓట్లు కొనాలా లేదా అనేది నేను చెప్పను. ఎప్పుడుది అది మీరు నిర్ణయాలు తీసుకోండి. బాగా పనిచేయండి. అసలు ఓట్లు కొనలేని పరిస్థితికి ఉంటే సంతోషం. అది అందరూ వేల కోట్లు ఖర్చు పెడతారు, కానీ ఎవరు మాట్లాడరు దాని గురించి. అందరూ సైలెన్స్ చెప్పి అలా కూర్చుంటారు. అంత ఫాల్స్ సొసైటీ అయిపోయింది. నాకు కూడా అన్నీ తెలుసా, నీకు కామం కూర్చొని చూస్తాను, నేను చూడాల్సి వస్తుంది. రాజకీయాల్లో డబ్బులు లేకపోతే కుదరదు. రాజకీయాల్లో ఖర్చు పెట్టాల్సిందే. ఎంత ఖర్చు పెడతారో మీ ఇష్టం. ఓట్లు కొంటారో లేదో మీ ఇష్టం. అంటే లైసెన్స్ ఇచ్చాడు, ఓట్లు కొనుక్కోండి అనేటువంటి పద్ధతిలో మాట్లాడు. మొన్నటిదాకానేమో చెగువీరా అన్నాడు, కమ్యూనిస్టులు అన్నారు, ఓట్లు కొనకూడదు అన్నాడు, ఓట్లు ధర్మంగా వేయాలన్నాడు. ఇలాంటి కాకమ్మ కథలన్నీ చెప్పి ఇవాళ ఓట్లు కొనుక్కోవచ్చు అని తన కేడర్కి, తన నాయకులకి సందేశం పంపుతున్నాడంటే రాజకీయంగా ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడో పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి అర్థం చేసుకోమని మనం చేస్తున్నాం.